గత 8 నెలలుగా తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిపాలన మొత్తం పడకేసింది. కేవలం రాజకీయపరమైన దాడులు, కేసులు, పరిమాలిన పసలేని ఆరోపణలు తప్ప ప్రతిపక్షం పైన ప్రత్యేకించి కేసీఆర్ గారి పైన, బీఆర్ఎస్ పార్టీ పైన మాట్లాడే మాటలు తప్ప అధికార పార్టీ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క పని ప్రజల సంక్షేమానికి సంబంధించి, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి సోయి లేకుండా ప్రవర్తిస్తూ ఉంది. ప్రత్యేకించి ఇరిగేషన్ రంగంలో ఈ ప్రభుత్వం అన్ని రకాలు కూడా వైఫల్యం చెందింది. గత యాసంగిలోనే కాళేశ్వరం నుండి నీళ్లను ఇచ్చే అవకాశం ఉన్నా నీళ్ళు ఇవ్వక దాదాపు 25-30 లక్షల ఎకరాలలో పంట సాగు చేసుకునే అవకాశం కల్పించకుండా రైతాంగానికి తీరని నష్టం చేసింది. దాంతో యాసంగి పంట స్పష్టంగా తేలిపోయింది. అంతకుముందు